20:21. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన యెడల మీరు అలాగున క్రీస్తును నేర్చుకున్న వారు కారు. క్రీస్తును నేర్చుకోలేదా వీళ్ళు? క్రీస్తు ప్రభు తెలియదా? మొదటి 3 అధ్యాయాలంతా ఏం చెప్పాడండి? మీరు జగత్ పునాది వేయబడక మునిపే యేసునందు క్రీస్తునందు మిమ్మల్ని ముందుగా ఎరిగి మిమ్మల్ని ముందుగా ఏర్పరచుకొని నిర్ణయించుకొని పిలిచి నీతిమంతులుగా తీర్చి తన స్వాస్థ్యంగా చేసుకొని దత్తపుత్రత్వం ఇచ్చి మీ అపరాధములను క్షమించి మిమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకొని మీకు స్వాస్థ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ ద్వారా విమోచన తరం వరకు మిమ్మల్ని ముద్రించి సో మెనీ ఇష్యూస్. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? మీరు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. అంటే బిడ్డ పుట్టడము వేరు, బిడ్డ ఎదగవలసిన పద్ధతిలో ఎదగడం వేరు. అంతే కదండి? మీరు రక్షించబడ్డారు, మీరు తిరిగి జన్మించారు, కానీ పెరగవలసిన పద్ధతిలో పెరగాలి. అండర్ నరిష్డ్ చిల్డ్రన్ ఉంటారు కొద్దిమంది. చూడగానే మనకు ఏంటి పాపం, ఎన్నేళ్ళమ్మా, 2 ఏళ్ళ కాదండి 5 ఏళ్ళ కదా. ఇది సహజంగా జరుగుతుంది కదా. కొన్నిసార్లు మనం కొద్దిమంది పిల్లలు చూసినప్పుడు ఏంటమ్మా 2 ఏళ్ళ అంటే కాదండి 5 ఏళ్ళు సార్. ఏ క్లాస్కి వెళ్తున్నాడమ్మా అంటే LKG. అదేంటి 5 ఏళ్ళకి 1వ తరగతికి వెళ్ళాలి కదా. బలహీనుడండి పంపించలేదు. సో ఇక్కడ ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు.